పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పోయిన వస్తువులు తిరిగి రావటం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది కదా. పోయిన వస్తువులు, బంగారం పోయిందంటే అమ్మో వర్ణనాతీతం ఆ బాధ కదా. బంగారం పోయిందండి, లేకపోతే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. శాలరీ పర్స్లో పెట్టుకుని ఆ పర్స్ పోగొట్టుకోవటం అయ్య బాబాయ్, కొంతమంది జీవితాల్లో జరిగింది. మా అమ్మకి అలా జరిగింది. దొరికింది, ఆ పర్స్ తీసుకెళ్ళి ఇచ్చేసారట, ఇక్కడ ఇచ్చారు. సో బాధ అనిపిస్తుంది కదా. అట్లాగే బైకులు పోయాయి, ఫోన్లు పోతే ఇంకేముందా. అయ్యి బాబాయ్, ఎంత మెమరీ. మనం ఇది బాబాయ్, ఇది భగవంతుడితో సమానం. నాకు ఇవాళ అర్థమైంది. ఎందుకు? మేము ఉన్న ప్లేస్ లో నెట్వర్క్ రావట్లేదు పద్మిని. అవును, నేను ఫోన్ నెట్వర్క్ రావట్లేదు అసలు. నేను అసలు ఎప్పుడో వచ్చేయాలి, తొందరగానే వచ్చేయాలి, కానీ నెట్వర్క్ రావట్లేదు. ఇది అయ్యే పని కాదని కిందకి దిగి చూద్దామంటే కింద కూడా రావట్లేదు. అయితే ఒక ఆటో అబ్బాయికి ఫోన్ చేసి ఇట్లా వెళ్ళాలి బాబు, జూబ్లీస్ వెళ్ళాలి అని అంటే ఏమన్నాడో చెప్పనా, అక్కడ స్ట్రైట్కి వెళ్ళి మెట్రో ఎక్కడ రాడా. నిన్ను నేను ఎలా వెళ్ళాలని అడగట్లేదురా, వస్తావా అని అడుగుతా అంటే నేను రాను అన్నాడు. సరే అని మళ్ళీ ఇంకో అబ్బాయికి చెప్తే ఇట్లా కాదు 150 అంటే కాదు బాబు, నేను ఎప్పుడు బుక్ చేసుకుంటాను, 60-80 లోపలనే వెళ్తాను, 100 ఇస్తాను రా అంటే వచ్చి దింపాడు అనమాట. అప్పుడు అనుకున్నాను, ఫోను అని తిట్టుకుంటాము కాదు, ఈ ఫోన్ ఉన్నా కానీ దానికి నెట్వర్క్ లేకపోతే ఇక మన జీవితం అంతా వ్యర్థమే. ఇంకా కరెక్ట్. అక్కడి నుంచి అంటే ఒక 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత మళ్ళీ నెట్వర్క్ వచ్చింది అనమాట. రైట్. అయితే ఫోన్ పోయింది అనేది అమ్మో చాలా పెద్ద, చాలా కష్టం. మన ప్రాణాన్ని మన ప్రాణం కాసేపు పంచ ప్రాణాలు లేకపోతే ఏమిటో, ఫోన్ లేకపోతే అంత. 6వ ప్రాణం ఇది. సరే, అయితే ఇట్లా పోగొట్టుకున్న వస్తువులు తిరిగి మళ్ళీ మనం పొందేటటువంటి విధానం ఏదైనా ఉందా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఇది మనం చెయ్యాలి అంటే కార్తవీర్యార్జునికి దండం పెట్టుకోవాలి. ఆయన నామంలోనే, శ్లోకంలోనే ఉంటుంది, హృతం నష్టం చ లభ్యతే అని. అంటే ఏదైతే పోయిందో అది మాకు దక్కాలి అని చెప్పి మనం దండం పెట్టుకుంటాము. కార్తవీర్యుడికి దండం పెట్టుకున్నప్పుడు అది 7 నిమిషాల్లో, 7 గంటల్లో లేదా 7 రోజుల్లో తప్పకుండా దొరుకుతుంది అని ప్రతీతి అనమాట. సరే, ఆయనకి దండం పెట్టుకున్న తర్వాత కూడా మా వస్తువులు దొరకడం లేదండి అని ఈ మధ్య నేను విన్నప్పుడు ఫైండ్ రీచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పోయిన వస్తువుని తప్పకుండా తిరిగి తీసుకుని వస్తుంది. ఎలా చదవాలి ఫైండ్ రీచ్? ఫైండ్ రీచ్ అనేది ఆ వస్తువు ఖచ్చితంగా దొరకాలి, అది ఎక్కడో ఇక్కడే ఉంది, మాకు కనిపించట్లేదు అని చెప్పి తప్పకుండా చదవడం అనేది ఇంపార్టెంట్. బంగారం విషయంలో మాత్రం ఎప్పుడన్నా బంగారం మిస్ అవుతే కనుక మీరు ఏం చేస్తారు అని అంటే, ఆ బంగారం వాల్యూ ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు ఏముంది, 10 గ్రాములైనా 1,20,000తో సమానం. వస్తువు రూపకంగా మన దగ్గరికి రావాలి అంటే 1,40,000 అవుతుంది 10 గ్రాముల బంగారం. అవునా కాదా? మరి అంతది పోయినప్పుడు ఒక కొబ్బరికాయ కొడతాం మనం. అలాంటిది కాకుండా ఒక 5,000 6,000 పెట్టి అన్నదానానికి కడతాము, ఎక్కడైనా పుణ్యక్షేత్రంలో కడతాము అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది ప్రతీతి అనమాట. ఖచ్చితంగా చెయ్యాలి అది. ఎందుకు అని అంటే మన కర్మ అంత ఉంది, అది కాబట్టి అది పోయింది. అంత పరిపక్వం అయ్యి మళ్ళీ మన దగ్గరికి రావాలి అని అంటే ఇది కంపల్సరీ చేయాలని నేను అనుకుంటాను పద్మిని. ఫైండ్ రీచ్ చాలా బాగా పనిచేస్తుంది. కార్తవీర్యార్జున స్తోత్రం కూడా చాలా బాగా పనిచేస్తుంది. పోయినవి వస్తువులు కాదు, మనుషులు అన్నప్పుడు, జరిగిపోయి వాళ్ళు కనిపించట్లేదు అనుకున్నప్పుడు కూడా ఫైండ్ రీచ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎలా ఎగ్జాక్ట్గా ఎలా చదవాలి మనుషుల కోసం అయితే? ఫైండ్ రీచ్ వాళ్ళ నేమ్, ఫైండ్ రీచ్ వాళ్ళ పేరు. ఇప్పుడు మీకు ఒకవేళ ఏదైనా గొలుసు పోయింది, మనం దానికి పేర్లు పెట్టుకుంటాం కదా, నల్లపూసల గొలుసు అనో లేకపోతే స్వాతిహారం అనో అని పేర్లు ఉంటాయి వాటి అన్నిటికీ. మా ఇంట్లో కూడా అంతే, రామ్ దర్బార్ నెక్లెస్ అనో లేదు అంటే కనుక కాసుల పేరనో అలా ఉంటుందన్నమాట. అలా మీరు ఫైండ్ రీచ్ నెక్లెస్ ఆ పేరు, లేకపోతే పోయిన మనుషులు పక్కకి వెళ్ళిపోయారు మనకు కనిపించకుండా, ఫైండ్ రీచ్ వాళ్ళ నేమ్ అనేది చదివితే తప్పకుండా మనకి దొరుకుతారు, వాళ్ళు కనిపిస్తారు. ఈ తప్పిపోయినది మనుషులతో పాటుగా పెంచుకునేటటువంటి కుక్కలు కూడా ఒక్కోసారి తప్పిపోతే వాళ్ళు భరించలేరు కుక్కల్ని పెంచేవాళ్ళు. ఒకసారి ఇలానే బన్నీ అని కుక్క తప్పిపోయింది.
మనం చేసాం వీడియో. ఆవిడ ఇప్పటికీ గుడ్ మార్నింగ్ అని పెడతారు నాకు. డైలీ 4 ఏళ్ల నుంచి రోజు గుడ్ మార్నింగ్ పెడతారు. ఆవిడ అసలు ఎంత సంతోషం అంటే, మీరు చదవండి ఫైండ్ రీచ్ అని తప్పకుండా దొరుకుతుంది అని అంటే, ఎవరో చైన్‌తో సహా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చారట. ఏవండి ఇచ్చేసారు. అని. అట్లా తప్పకుండా దొరుకుతాయి. అదే కాదు, ఒక చిన్న బాబు హ్మ్. నీకు గుర్తుందా, మనం ఆ. వీడియో చేసాం. అవును. హాస్టల్ నుంచి బయలుదేరి వచ్చేసాడు, అవును. డబ్బులు లేవు, హ్మ్. రావట్లేదు పిల్లోడని ఫోన్ అదొక్కసారి గుర్తు అవును. చేయండి. 10th క్లాస్ పిల్లవాడు హాస్టల్‌లో ఉండలేక వచ్చేసి డబ్బులు లేక ఎక్కడి నుంచి ఎక్కాడో ఏంటో తెలియదు. ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడో, మళ్ళీ ఇంటికొస్తే అమ్మ వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చేసానని చెప్పి తిడతారేమో అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అని తల్లి చాలా బాధపడింది. ఫైండ్ రీచ్ చదవండి అని చెప్పడము, నువ్వు చెప్పడం, ఆవిడ చదవడం, ఆ పిల్లవాడు సాయంత్రం కల్లా ఇంటికి రావడం అనేది జరిగింది. అద్భుతం అక్క అది అసలు. కాబట్టి ఫైండ్ రీచ్ చాలా బాగా పనిచేస్తుంది పద్మిని. అయితే పోయిన పరువు, ఒక్కొక్కసారి పరువు పోతుంది. అదెలా వస్తుంది అక్క? చెప్తా. భగవంతుడు ఎప్పుడైనా కానీ మనకి ప్రాణాల మీదకు ఉంది, మనకు ప్రాణగండ ఉంది అని అంటే పరువు పోయేటట్టు చేస్తాడట, అది తీసేయడానికి. పరువు పోతే ఏమనుకుంటాం, మనిషి ప్రాణం పోయినా ప్రాణం బాగుంటుంది పోయింది అని దీనికంటే. అనుకుంటావా లేదా? అవునక్క. అలాంటప్పుడు మనకి ఏమైనా గండ ఉంది అంటే అలాంటి పరిస్థితి కల్పిస్తాడట మనకి. ఆ గండం తీసేస్తాడు అనమాట. అది పునర్జన్మ కిందకి మనం భావించి, మనం ఏం చేస్తే దానికి డబల్ మన దగ్గరికి వస్తుంది అనేది చూసుకుని, నా జీవితమే మీకు ఎగ్జాంపుల్, చేస్తే ఎలాంటి పరువిస్తాడో తెలుసా, మళ్ళీ అసలు ప్రేమతో కూడిన పరువిస్తాడు. అంటే మనం ఏదో చేసేసాము, మనం ఏదో మిస్ అయిపోతున్నాము. ఇప్పుడు చాలా మంది ఏదైనా అప్పు చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తే పరువు పోతుంది కదా అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు ఇస్తే కొనుక్కునేది కాదు పరువు అని, ప్రేమ కానీ. అవునా కాదా? దాంతో సంబంధం లేకుండా ఉన్నదే మీకు పరువు, ప్రేమ. ఇలా మీరు మా ఇంటికి వచ్చి గొడవ చేయడానికి కుదరదు, ఇట్స్ నాట్ కరెక్ట్ అని వాళ్ళకి కరెక్ట్గా చెప్పడము, అందులో నుంచి వాళ్ళ బారి నుంచి మీరు ఎంత తొందరగా బయటపడాలనేది ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేది ఇంపార్టెంట్ చాలా ఇక్కడ నేను చెప్పేది. సో ఇలాంటిది ఎలా వస్తుంది అని అంటే, కార్తవీర్యార్జున స్వామి స్తోత్రం చదువుకుంటే తప్పకుండా నేమ్ అండ్ ఫేమ్ ఏదైతే పోయిందో తప్పకుండా అది మీకు తిరిగి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతం. చక్కగా రోజుకొక దీపం పెట్టే స్వామివారికి నాయన ఒక మందార పువ్వు, అది మీరు ఎవరి దగ్గరైనా పెట్టండి, దత్తాత్రేయ స్వామి దగ్గర పెడితే ఇంకా మంచిది. ఒక మందార పువ్వును దీపం 3 ఒత్తులు వేసి దీపం వెలిగించి, నాయన ఏదైతే పరువును పోగొట్టుకున్నామో మళ్ళీ అది సంతరించుకుని మా జీవితాల్లో అమ్మయ్య మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి తెలియజేసే విధంగా. అలాగే నమ్మకం, ఒక్కొక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటాం, అవునా కాదా? అవునక్క. ఆ నమ్మకం పోగొట్టుకుంటే కూడా ఈ ఫైండ్ రీచ్ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళీ మనం నమ్మకాన్ని సంతరించుకునే విధంగా మన ప్రవర్తన, ఎదుటి వాళ్ళ ఆ ప్రవర్తన తీసుకునే తీరు తప్పకుండా మారుతుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేస్తారు. ఎన్నిసార్లు చదవాలి ఫైండ్ రీచ్ అనేది? 28 టైమ్స్ మినిమం చదవాలి, కానీ నెంబర్ మీద దృష్టి పెట్టకుండా చదువుతూనే ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.